ఈరోజు భారతదేశం గర్వించదగినటువంటి భారతరత్న, రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారతదేశంలో ఎంతోమంది మహిళలకు, విద్యార్థులకు, అలాగే నిరాశ్రయులుగా ఉన్నటువంటి అందరికి కూడా ఆశ్రయాన్ని ఏర్పాటు చేసి, ఓటు హక్కు కల్పించి, విద్యా హక్కు కల్పించి, ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామ్యంలో పొందుపరిచినటువంటి అన్ని హక్కులని ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి పొందుపరిచి రాజ్యాంగాన్ని నిర్మించి, ఆ రాజ్యాంగాన్ని ఈ దేశ ప్రజలకు అంకితం చేసినటువంటి ఓ మహనీయుడు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించినప్పుడు ఆయనతో పాటు ఉన్నటువంటి సన్నిహితులందరూ కూడా అంబేద్కర్ గారిని ఎంతో కొనియాడారు. ఎందుకు కొనియాడారా అంటే, రాజ్యాంగం రాసినందుకు కొనియాడారా, రాజ్యాంగాన్ని ఎవరు నిర్మించలేకపోతే, ఎవరిని రచించలేకపోతే ఆయన నిర్మించినందుకు కొనియాడారా అన్నది చూస్తే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విషయాలు. ఎందుకంటే ఆ రోజుకి అప్పుడు దాకా స్వతంత్రం వచ్చిన తర్వాత, స్వతంత్రం రాకముందు ప్రజల జీవన విధానాలన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. అటువంటి అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఈ భారతదేశపు ప్రజల ఔన్నత్యాన్ని, ప్రజలకు సమానత్వాన్ని, ప్రజలకు ఉన్నటువంటి పేదరికాన్ని దూరం చేయాలంటే ఆర్థిక సమానత్వం తీసుకురావాలి, సామాజిక సమానత్వం తీసుకురావాలి, అలాగే వర్గపోరు లేకుండా, జాతి పోరు లేకుండా రచించాలి. అటువంటి విషయాల్ని పొందుపరచాలి అంటే అంత మేధస్సు కలిగినటువంటి వ్యక్తులు మన దేశంలో ఉన్నారు. రాజ్యాంగంని కమిటీలో ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, ఆర్ఎస్ఎస్ వాదులు కూడా ఉన్నారు. ఆ రోజున వీళ్ళందరూ కూడా వివక్షత చూపుతారేమో అని ప్రజలకు ఒక భయాందోళనలు ఉంటే, ఎవరి భయాందోళన కూడా ఆ రోజు ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి నాయకులు కానీ, ప్రజలు కానీ అందరూ భయాందోళనలన్నింటినీ నివృత్తి చేస్తూ ప్రజలందరూ కూడా సమాన హక్కుల్ని కలిగి ఉండాలని చెప్పని భారతదేశ రాజ్యాంగంలో ఆర్థిక సమానత్వాన్ని, అలాగే సామాజిక సమానత్వాన్ని, న్యాయపరమైనటువంటి సమానత్వాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్. ఎందుకంటే ఆయన న్యాయశాస్త్ర నిపుణుడు, విద్యావేత్త, భారతదేశపు మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి, పార్లమెంటులో న్యాయశాఖ మంత్రిగా చేశాడు. అలానే ఈరోజు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కానీ, ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో ఆ అన్ని యూనివర్సిటీలో కూడా అంబేద్కర్ గారి జీవిత చరిత్రని, ఆయన విద్యా విధానాన్ని, ఆయన నేర్చుకున్న విద్యా శాస్త్రాలని కూడా ఈరోజు ఒక పాఠంలా చెబుతున్నారు. ఎందుకంటే ఆయన న్యాయశాస్త్రవేత్తే కాదు, ఎకనమిస్ట్, ఆర్థికవేత్త కూడా. ఆర్థికవేత్త ఏంటి, ఎలా అంటే ఆయన ఎకనామిక్స్లో కూడా పిహెచ్డి చేశాడు. ఇలా ఎకనామిక్స్లో పిహెచ్డి చేశాడు కాబట్టి సామాజిక సమానత్వాన్ని, ఆర్థిక సమానత్వాన్ని తీసుకొచ్చి భారతదేశంలో ఆ హక్కుల్ని రాజ్యాంగంలో పొందుపరిచాడు. ఈరోజు మనందరం కూడా సమానంగా ఈ దేశంలో మన హక్కులన్నింటినీ కూడా మనం సమానంగా ప్రజాస్వామ్యబద్ధంగా పొందుపరుచుకొని, ప్రతి మానవుడు కూడా, ఒక్క దళితులు, బీసీలు, మైనార్టీలు వీళ్ళే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణంలో ఉన్న పేదలకు కూడా ఒక ఓటు హక్కు తీసుకొచ్చాడు. అలాగే ఒక ఇప్పుడు ఒక సిటిజన్షిప్ లాంటి ఒక కార్డును తీసుకొచ్చి, ఈ రోజు అంతకుముందు ట్యాక్స్ పేయర్స్కి మాత్రమే ఓటు హక్కు ఉండేది. ట్యాక్స్ పేయర్స్ అంటే పన్ను చెల్లించు వారు ఎవరైతే ఉన్నారో, అంటే వ్యాపారస్తులు, బాగా మిలియనియర్స్, వాళ్ళు మాత్రమే ఓటు హక్కు ఉండేది. అటువంటిది ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు ఉండాలని చెప్పని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఈ భారతదేశ పౌరులే, భారతదేశ ఓటు హక్కు ఉంటుందని చెప్పని తీసుకొచ్చిన మహనీయుడు అంబేద్కర్. అలాగే మహిళలకి విద్యా హక్కును తీసుకొచ్చాడు. మహిళలకి మహిళా చట్టాలను పొందుపరిచింది డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్. మహిళలంటే కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణాల్లో ఉన్నారు, కింద నిమ్న వర్గాల్లో ఉన్నారు, అందరి మహిళలకి కూడా మహిళా చట్టాన్ని తీసుకొచ్చిన వాడు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి కుల వివక్షతని పారదోలడం కోసం ఆ రోజు కులాలు పేర్లు కూడా తెలియని వాడి కులాలని వాళ్ళందరూ కూడా ఆర్థిక సమానత్వం తీసుకురావడం కోసం ఒక
ఆర్థిక విధానాన్ని, విద్యా హక్కుని, వాళ్ళకు ఉన్నటువంటి చట్టాలను అన్ని పొందుపరిచి, రాజ్యాంగంలో పొందుపరిచి వాటిని ఈరోజు ప్రతి ఒక్కరు అనుభవిస్తున్నారంటే ఆయన రాసినటువంటి ఆ పొందుపరిచినటువంటి ఆ హక్కులు అవన్నీ కూడా ఈరోజు కూడా ప్రజలందరూ కూడా, మానవాళి కూడా, ప్రతి ఒక్కరు కూడా, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా పొందుపరిచి అనుభవిస్తున్నారు. కాబట్టి ఆ మహనీయుడిని మనం ఆయన పుట్టినరోజుని ఈరోజు ఇలా పిల్లలతోటి, పెద్దలతోటి, అందరితోటి కూడా మనం ఇలా జరుపుకొని ఆయన జన్మదినాన్ని ఆయన స్మరించుకొని ఆయనకి నివాళులు చెబుతున్నాం. ఇది కేవలం భారతదేశం, మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారిని గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం.